ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. ఈరోజు మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 844వ నామం ఛందస్సారా గురించి తెలియజేసుకోబోతున్నాం. ఈ నామానికి మంత్రస్వరూపం శ్రీ ఛందస్సారాయై నమః. ఈ నామంలో ఛందస్సు అంటే వేదము అనే అర్థం ఉంది. వేదం యొక్క స్వరూపంగా, వేదం యొక్క సారంగా అమ్మవారు ఈ నామంలో కీర్తించబడుతూ ఉన్నారు. వేదము అమ్మవారి యొక్క పాద పద్మములనే కీర్తించగలదు. వేదము అమ్మవారి యొక్క పాద పద్మముల వద్దకు సాధకుడిని చేర్చగలదు. ఆ తర్వాత అమ్మవారి అనుగ్రహం ఉంటేనే సాధకుడు పుత్రుడుగా మారి అమ్మవారి యొక్క ఒడిలో కూర్చుండగలిగే అర్హతను సంపాదిస్తాడు, అమ్మవారిలా భాసిస్తాడు. అటువంటి వేదం యొక్క సారము అమ్మవారి అనుగ్రహము అని ఈ నామం శ్రీ లలితా పరమేశ్వరిని కీర్తిస్తుంది. మరొక అర్థంలో వైదిక ఛందస్సును అనుసరించిన మంత్రాల సముదాయమే వేదం. ఈ వేదముల యొక్క సారమే ఉపనిషత్తులు. ఈ ఉపనిషత్తులు సాక్షాత్తు పరబ్రహ్మమునే కీర్తిస్తాయి, శుద్ధమైన పరబ్రహ్మ జ్ఞానాన్ని అందిస్తాయి. కాబట్టి ఛందస్సు యొక్క సారము అంటే వేదముల యొక్క సారమైన ఉపనిషత్తులు కీర్తించే పరబ్రహ్మ స్వరూపము శ్రీ లలితా పరమేశ్వరి అని ఈ నామం అమ్మవారిని కీర్తిస్తుంది. ఇక మరో అర్థంలో చెప్పుకుంటే ఛందస్సు అంటే వాక్కు యొక్క స్వరూపం. మనం ఇంతకుముందు నామాలలో వాక్కు 4 రూపాలలో ఉంటుంది. ఈ 4 రూపాలు పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి రూపములు అని చెప్పుకున్నాం. ఈ 4గింటిలో వైఖరి రూపము అనేది మనకు కానీ ఇతరులకు కానీ వినపడే శబ్ద స్వరూపం. ఆ వైఖరి రూపంలోనే శబ్ద పరబ్రహ్మముగా అమ్మవారు ఉన్నారు. అమ్మవారి యొక్క అనుగ్రహంతోనే మనకు వైఖరి రూపంలోని శబ్దము చేరుతోంది అని ఈ నామం మనకు తెలియచేస్తుంది. అంటే మనకు మాట్లాడే శక్తిని, ఆ మాట్లాడిన శబ్దము వినపడే శక్తిని ప్రసాదించినది శ్రీ లలితా పరమేశ్వరి అని ఈ నామం తెలియచేస్తుంది. వైఖరి రూపములోని అంటే సరస్వతి స్వరూపంలోని శ్రీ లలితా పరమేశ్వరి ఈ నామంలో కీర్తించబడుతూ ఉన్నారు. అమ్మ అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.